ఇవాళ మన క్లినికల్ రీసెర్చ్ లో డే 15 అన్నమాట. సో మనం వీడియోస్ అప్లోడ్ అయ్యాక చాలా రోజులు అవుతుంది. సో మ్యాక్స్ అట్లా 2 వీక్స్ అలా అవుతుంది మనం వీడియోస్ అప్లోడ్ చేయక. ఎందుకంటే మనం కొంచెం వర్క్స్ ఉన్నాయి ఇంటికడ, అవన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చినాం అనమాట. సో ఇవాళ నుంచి డైలీ అప్లోడ్ చేసా వీడియోస్. ఇవాళ మన ఆఫీస్ షిఫ్ట్ వచ్చేసి నైట్ షిఫ్ట్ అనమాట. సో నైట్ షిఫ్ట్ అంటే రూమ్ లో డిన్నర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి, అందుకే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. సో కర్రీ ప్రిపేర్ చేసి మన ఇన్స్టాగ్రామ్ 1K కి దగ్గరలో ఉంది. నియర్ ఒక 70 ఫాలోవర్స్ అయితే మనం 1K రీచ్ అయిపోతాం. సో నేను 1K రీచ్ అయిన తర్వాత వితౌట్ మనీ క్లినికల్ రీసెర్చ్ కోచింగ్ అనేది నేర్పిస్తా అని చెప్పిన కదా. సో మీరు ఎంత ఫాస్ట్ గా 1K కంప్లీట్ చేసి నేను అంత ఫాస్ట్ గా మీకు సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను నేను. సో ఇలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ కి అయితే రెడీ అవుతున్నా. సో నాకు డైలీ ఒక 200+ మెసేజ్ అయితే వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. సో నేను అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే నా నుంచి మీకు ఒక చిన్న హెల్ప్ అన్నమాట. సో మీకు ఎవరెవరికో క్లినికల్ రీసెర్చ్ కాకుండా ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. నేను వాళ్ళకి జాబ్ ఇంటర్వ్యూ లొకేషన్ అనేది సెండ్ చేసా వాళ్ళకి. సో ఈ రోజుకి మన నైట్ షిఫ్ట్ లాస్ట్ అన్నమాట. సో సమ్మర్ కూడా స్టార్ట్ అయింది. వెదర్ నాలా ఎంజాయ్ చేసుకుంటూ ఆఫీస్ కి అయితే వెళ్తున్నా. ఇంకో మ్యాటర్ ఏంటంటే మామ, నేను చేసిన ఈ 14 డేస్ సిరీస్ లో మీరు ఇంతలా సపోర్ట్ చేస్తారని నేను అస్సలు థింక్ చేయలే. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో అలా ఒక 20 మినిట్స్ మన బైక్ జర్నీ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ కి అయితే రీచ్ అయినా అన్నమాట. సో హెల్మెట్ పెట్టుకుంటే ఒకటే ప్రాబ్లం, హెయిర్ అంతా ఆగమాగం అవుతుంది. సో బైక్ సెల్లర్ లో పార్క్ చేసి ఆఫీస్ కి అయితే వెళ్ళిన అన్నమాట. సో మన ఫోన్ లాకర్ లో సబ్మిట్ చేసి ఆఫీస్ కి అయితే వెళ్ళిన అన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్ కి అయితే స్టార్ట్ అవుతున్నా. సో ఈ వీడియోతో 1K ఫాలోవర్స్ కంప్లీట్ అవుతారని నేను అనుకుంటున్నా. మీరు ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తా నేను అంత ఫాస్ట్ గా వితౌట్ మనీ క్లినికల్ రీసెర్చ్ కోచింగ్ అయితే స్టార్ట్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.